నాలుగొచ్చినా ఆడపిల్లకి వయసు వచ్చినా ఆగదంటారు. నీ గుర్రవేనయ్యం ఆ కాసుల గుర్రాన్ని ప్రేమించింది. ఏటే మళ్ళీ నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? సుర్రు సుమ్మైపోతుంది. అబ్బో ఎవరదే? పుష్ అటాక్. ఓహో లేడీసా? బతికిపోయావు, లేకపోతే సుర్రు సుమ్మైపోయేది. లేడీస్ అయితే ముసుకు ఇంత పొగరా ఏంటే? గుద్దే ముందు ఎనక ముందు చూడక్కర్లేదా? ముందు చూస్తే వెనక్కి గుద్దాను. ఈ రోడ్డు ఏమన్నా నీ బాబు గడు సొమ్మనుకున్నావా? పోకలేని సోకతో కారు నడపడం కాదు, నా పాలకాయలు పడేసినందుకు పంప రేక్ కొడతాను, జాగ్రత్త. ఏమిటి నీ బోడి పాల క్యాన్లు? నీ పాల రేట్ ఎంతో చెప్పు, 100 1000 తీసేస్తాను. ఏంటా పొగరు? నువ్వు డబ్బిస్తే ఏరుకోవడానికి ఇక్కడ ముష్టోళ్ళు ఎవరు లేరు. మిస్టర్, మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వడానికి నువ్వెవరు? అతనెవరో నన్ను అడగండి పాపాజీ, నేను చెబుతాను. అతను రంగంలోకి దిగాడంటే హుష్ పటాకి సుర్రు సుమ్మైపోయే వరకు కొడుతూనే ఉంటాడు. అర్థమైందిగా, మర్యాదగా ఇసేసిన డబ్బులేరి నా చేతిలో పెట్టు. పెట్టకపోతేనా నేను ఊరుకున్నా, నా తమ్ముడు ఊరుకోడు. ఎవరు నీ తమ్ముడు? ఇదిగో ఈ తెల్లగొర్ర నా తమ్ముడే. నీ గుర్రవా? నా కారు 100 హార్స్ పవర్. నీ సింగిల్ హార్స్ నన్నేం చేస్తుంది? తమ్ముడు ఇక లాభం లేదురా. ఆడోళ్ళ గొడవ మగవాళ్ళకి వచ్చింది, మగవాళ్ళ గొడవ నీకొచ్చింది. ఇక నీ హార్స్ పవర్ చూపించాల్సిందే. సుర్రు సుమ్మైపోవాలి. ఏయ్ నా సామిరా, ఏయ్ తొక్కు తమ్ముడు తొక్కు. మర్యాదగా చిల్లరేరి ఆ అమ్మాయి చేతికి, లేకపోతే వద్దు సార్. పాపాజీ గారు, గుర్రం రంగంలోకి దిగితేనే ఇంత బీభత్సం అయింది. ఇక వారు రంగంలోకి దిగితే మనకు సుర్రు సుమ్మైపోతుంది. చిల్లర ఏరిచ్చేయండి, నా మాట వినండి పాపాజీ. అంతే కదా, సింపుల్ అయిపోయింది. చక్క బాబు ఉంటా సార్. అబ్బో అన్ని బోర్డుల మీద శారదా శారదా శారదా. ఎవరా శారదా? ఏంటి కారుంది కదా అని పోట్లకి తాగా మనుషుల మీద తోలేస్తావా? ఫోన్లే టేక్ ఇట్ ఈజీ అనుకున్నావంటే శారదమ్మ పేరు మీద కాలేయాలని చూస్తావా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏంటి తెలుసుకునేది నా తుండు? మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని దబాయిస్తావా? ఎవర్రా నువ్వు? నా కారుని కాలుతోదంతావా? మా శారదమ్మ గారి బోర్డు మీద నువ్వు కాలు పెట్టగలింది నీ కారుని తరటం లెక్క నా తుండు అన్నటం ఏంట్రా? కూర్చుంటా. శారదమ్మ అంటే టేక్ ఇట్ ఈజీ అనుకున్నావా? ఈ ఏరియా అంతా శారదమ్మ గారి జాగ్రత్త. శారదా? ఎవర్రా శారదా? శారద ఎవరా? ఆవిడ దేవత. ఆవిడ గురించి ఏమన్నా అంటే కళ్ళు పోతాయి. దేవత? ఎక్కడరా ఎక్కడరా దేవత? శారదమ్మనే పేరు పెట్టి పిలుస్తున్నావా? నీకు మూడింది రోయ్. మళ్ళీ ఈ టైం దగ్గర పడినట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చాడు. శారదంటే నువ్వా? నువ్వేదో దేవతవన్నారు. దేవత అంటే మహిమలుంటాయి, రెక్కలుంటాయి, ఆకాశం నుండి ఎగురుతూ వస్తుంది అనుకున్నావు. ఈవిడ మహిమలున్న దేవత కాదు, మనుషుల్లో దేవత. ఓహో, మనుషుల్లో కూడా దేవతలుంటారా? సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రతి మనిషి దేవుడితో సమానమే. ఇంతకీ మీరెవరు? ఎవరా? ఈ పేట త్వరలో మా సొంతం కాబోతుంది. అందుకే ఇక్కడ అందరినీ ఖాళీ చేయమని ముందుగా హెచ్చరించడానికి వచ్చాం. చూడు బాబు, ఎన్నో ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు ఈ నేలను నమ్ముకుని ఇక్కడే ఉంటున్నాయి. హఠాత్తుగా వచ్చి ఖాళీ చేయమంటానికి నీకే కాదు, ఆ చట్టానికి కూడా హక్కు లేదు. నిన్ను ఆ చట్టాన్ని డబ్బుతో కొనడం, మీలాంటి వాళ్ళ నోళ్లు మోయించడం మా కొత్తేం కాదు. కావచ్చు, కానీ పేదవాళ్ల కడుపులు కొడితే మీకు పుట్టగతులుండవు. కడుపులు కొట్టొద్దా? అయితే నిన్నే కొడతాం. దేవత లాంటి ఆమె మీద చేతులు ఎత్తారు. ఆమెను కాపాడడానికి నాగదేవతలే పడగలిప్పాయి. ఎవర్రా మీరు? క్లాసు గుండాలా, మాసిరౌడిలా? జోడు పాములు మా గుర్తు. కాటుకు కాటు, వేటుకు వేటు. ఏడిచారు మీ ఒత్తి బొమ్మ పాములు, మా ఒరిజినల్ పాములు. చూసుకోండి. నీలాంటి రబ్బర్ పాములతోటి మా రాజు నేను చిన్నప్పుడే పాము బుట్టాట ఆడుకున్నాం.
నీలాంటి మూర్ఖులతో నీకెందుకు? నాగుల చవితి పండుగ రోజు ఇక్కడ పాలు పొంగాలే కాని రక్తపాతం జరగకూడదు బాబు. విన్నారా? ఏ దేవతనైతే ఎగతాళి చేశారో ఆ దేవత వల్లే బతికి బయటపడ్డారు. లేకపోతే అప్ అండ్ డౌన్ అదిరిపోయేది. ఆనాడు ముంతాజ్ పేరుతో షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు. ఈనాడు ఈ భగవాన్ ఎంతో ఖర్చు పెట్టి రెస్టారెంట్ కట్టించాడు మీ పేరుతో, పాపాజీస్. ముందెక్కడి నుంచి వెళ్ళు. ఏంటయ్యో హోటల్ ఓపెనింగ్ క్లోజింగ్ నాకేంటి? నా 500 నాకివ్వడానికి ఏడుస్తావేంటి? Take it easy. కూల్ డ్రింక్. నా పేరుతో రెస్టారెంట్ కట్టించడం కాదు, నా కోసం ఏమైనా చేస్తావా? రిక్వెస్ట్ చేయొద్దు, ఆర్డర్ ఇవ్వండి. ఓకే. ఏయ్ తమ్ముడు, నా డబ్బులు బాలపిల్ల, మా అన్నయ్య గారు డబ్బులు ఇస్తారంట, నిన్ను లోపలికి రమ్మన్నారు. నీ రేట్ ఎంత? ఏయ్, అదే పాల రేటు. 500. ఓన్లీ 500. తీసుకో. ఆగండి ఆగండి, పారేసుకుంటుందేమో. బయట లాగి మూట కట్టండి. కరెక్ట్ ఐడియా. అన్నా, బయట నేను లాగుతాను, డబ్బు నువ్వు కట్టు. తీసుకో. పాలమ్ముకునేదైనా పవర్ఫుల్ లేడీ కింద పడిన డబ్బుని ముట్టుకోదట. కింద పడింది ముట్టుకోకపోతే టేబుల్ మీద విసురుతాను, తీసుకోమనండి. వండర్ఫుల్ గేమ్. చూసావా భగవాన్, ఏమీ చేయకుండానే రేప్ చేసినట్టు కేకలేస్తుంది. ఈ పాలపిల్ల చేత రేప్ పాడిస్తే? కరెక్ట్. పాల పాపకు ఒక పెగ్గు తగిలిస్తే ఆటోమేటిక్ గా డాన్స్ చేస్తుంది. వెయిటర్, పూజ పితాజీ, పరిస్థితి చూస్తుంటే మన బుడగలు బళ్ళు బళ్ళమని పేర్లు ఉన్నాయి. మన బుడగలు ఏడు. అబ్బో, ఇప్పుడు ఏమైందే నీ పొగరు? ఉన్నాడుగా నీ జట్కా వీరుడు, గొంతు చించుకున్నారు. వచ్చి ఏమాత్రం రక్షిస్తాడో నేను చూస్తా. రామని మళ్ళీ నీ జాగ్రత్తగా ఇంటి దగ్గర దించిరా. జరా కవ్వ, ఆడపిల్ల చేత విస్కీ నీళ్లు తాగిస్తావా? నీ చేత హుసేన్ సాగర్ లో మురికి నీళ్లు తాగిస్తాను. కుపిజీ అటు. రెస్ట్ రూమ్ తీసుకెళ్ళండి. మా అన్నతో మందు తాగించి మైకంలో పడేశావు, లేకపోతే ఆయన చేత చావు దెబ్బలు తినేవాడు. ఏడిశాడు, ఫుల్ బాటిల్ తాగి సౌండ్ లేకుండా పడిపోయాడు. వాడు నన్నేం కొడతాడు? ఇదిగో చూడు, మందు టచింగ్ లేనోడిని. ఫుల్ బాటిల్ తాగి నీ చేత గోలీ సోడా తాగిస్తాను. ఇక రారా, సుర్రు సుమ్మైపోద్ది.
ఒరే కుయ్యా, ఇందాక ఒక్కరిలా కనపడ్డావు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురులా కనపడుతున్నావు ఏంట్రా? ఏంటి ఒక్కళ్ళలా కనిపిస్తున్నానా ఇద్దరులా కనిపిస్తున్నానా? రేయ్, ఇక నీకు సుర్రు సుమ్మేరా. ఏంటి రాజు, ఇక్కడ వాళ్ళందరినీ బంపికి ఆడుతున్నాడు, మీ తమ్ముడు తీసుకొచ్చాడు. అదే ఏం లేదు, మన వాళ్ళందరూ ముచ్చట పడితే ఆల్కూర చెంచం తినిపించాను. మన కాబోయే ఎమ్మెల్యే గారు లేరు? ఎవరు? ఈవిడే. ఈవిడ గారు హోటల్ ఓపెన్ చేసి మన పేట వాళ్ళందరినీ డిన్నర్ కి పిలిచింది. వీళ్ళకి నేను భోజనం పెట్టాలా? ఏమండమ్మా, ముందు వాళ్ళు తింటారు, తర్వాత వాళ్ళని మనం తింటాం. రేపు మీరు ఎమ్మెల్యే అంటే ఈ పేటాళ్ళంతా కొట్టాలి కదా. అంతేకాదు, డిన్నర్ అయిపోయిన తర్వాత మంచి ఆట పాట జంపి. ఎలాగా జనంతో నేను ఆడాలా? ఛీ! అలా అనకూడదు జీ. పెద్ద పెద్ద నాయకులంతా ఇలా కుక్కలలో నక్కలతో జింగ్ జిలారే డాన్సులు వేసి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. మీరు ఊ అనండి, వారు డుయ్యి అంటారు. పాపాజీ రెస్టారెంట్ ఓపెనింగ్ అని వెళితే ఆ రాజు బజారాలతో వచ్చి ఇంత అవమానం చేస్తాడా? ఎక్కడున్నాడా రాజు? టాంగా దగ్గరమ్మా. సాంగా ఎక్కడుంది? టాంగా స్టాండ్ దగ్గర. ఎవర్రా వాడు? ఎవర్రా ఆ రాజుగాడు? ఆ? నా మనవరాల్ని అవమానిస్తాడా? జట్కా నడుపుకుని బ్రతికే వాడికి అంత పొగరా? ఎవర్రా వాడు? ఆ? ఏంటమ్మో, రిక్షాను గుద్దింది కాకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. రాజు మా నాయకుడు, రాజునేతనంటే మేము ఊరుకోం. అడుగు వాడే పాపాజీని ఏడిపించిన పవర్ఫుల్ జట్కావాడు. రాజంటే నువ్వా? జట్కా నడుపుకునేవాడివి జట్కా వాడిలాగా బ్రతక్క జెట్ విమానానికి డాష్ ఇస్తావా? జట్కా వాడినైనా జెంటిల్మెన్, జాలి దయ లేక ఈ పేద రిక్షా వాడిని కొట్టినందుకు చేతులు పట్టుకుని క్షమాపణ అడుగు. నేను తలుచుకుంటే 1000 రిక్షాలు కొని ఈ బికారోళ్ళందరికీ దానం చేయగలను. అలాంటిది ఈ చెమట కంపు కొట్టే వీడి చేతులు పట్టుకుని నేను క్షమాపణ అడగాల? నెత్తురు చెమట చుక్కలుగా మార్చి నీతిగా కష్టపడి బతికే వీళ్ళు నీకు చెమట కంపు కొడుతున్నారా? మర్యాదగా రిక్షావాడికి క్షమాపణ చెప్పు, లేకపోతే నీ చేత రిక్షా తొక్కించి ఆ చెమట విలువ ఏంటో తెలిసేట్టు చేస్తాను. తొక్కో. నా చేత రిక్షా తొక్కించాలంటే ఆ దేవుడే దిగి రావాలి. నా దెబ్బకి ఆ దేవుడు దిగొస్తాడు. మర్యాదగా రిక్షా తొక్కుతావా తక్కువ? ఏంటయ్యా మామగారి రిక్షా తొక్కడమేంటి? తొక్కరయ్యా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నా కోటు. ఇది అన్యాయం బాబు. నడిబజార్లో మమ్మల్ని వ్యవస్థలు చేస్తావా? ఈ సమాజంలో మగవాళ్ళ మానానికి విలువే లేదా? నోరు మూయండ్రా గాడిదెల్లారా. ఇదిగో నీకు కూడా వేళగదే పట్టించమంటావా, లేక మర్యాదగా రిక్షా దొక్కుతావా? నో, నెవర్. అమ్మగారు, మగాళ్ళ మాకేమైనా పర్వాలేదు, 10 మందిలో మీకు ఇలా జరగడం మంచిది. గుండె రాయి చేసుకుని తొక్కేసేయండి. ఎక్సర్సైజ్ కోసం మన ఫారెన్ నుంచి తెప్పించిన సొంత రిక్షాకు తొక్కేసేయండి.
ధర్మవరం షాపు అమ్మా నేను ఎవడో ఫోటో తీసుకున్నాను. పాపం బాగా అలసిపోయినట్టున్నావు. ఇదిగో రిక్షా కూలి 10 రూపాయలు. నాతో రిక్షా తొక్కించడమే కాక నాకే కూలి ఇస్తావా? నీ సంగతి ఏమిటో త్వరలోనే తెలుస్తాను. ఇదిగో ఆ పొగరబోత్తనమే వద్దు. పేదవాడి చెమట కంపు విలువ ఏంటో తెలిసిందా? తెలిసింది బాబు, మా కంపు మేమే భరించలేకపోతున్నాం. నీ జోలికి వస్తే ఎంత కంపు చేస్తామనుకోలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వెళ్ళి ఎగ్జామ్ తలస్నానాలు చేస్తే సార్. ఏడిచావు. మీరు చేయటం కాదు, ఆవిడికి చేయించు షవర్బాత్. అలాగే సార్, సరేనా సబ్బు బిళ్ళ కొనుక్కుంటా. సరేనమ్మా, కార్ దాకా పోనివ్వండి. హై! చెప్పు దిగుతుందిరా. అమ్మ నాతుండు అడు చూడు. చూసావరా అమ్మాయి రాజకీయం? నువ్వు రిక్షా దొరికితే పోస్టర్లు వేసుకొని పేరు తెచ్చుకుంది. వేసుకొని ఈసారి నా చేతికి దొరికిందంటే రోడ్లు ఊడిపించి కక్కస్ దొడ్లు కడిగిస్తాను. అప్పుడు ఇంకా చెత్త పేరు వస్తుంది. అంతే కదా రాజు, నన్ను కొట్టిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. ఆహా